హలో ఆల్, ఈరోజైతే మనం టమాటో రైస్ రెసిపీ నేర్చుకుందాము. వెరీ సింపుల్ అండ్ ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ప్రొసీజర్కి వెళ్ళిపోదాం. మనం ఆల్రెడీ ఫస్ట్ కుక్ చేసుకున్న రైస్ని మనం ఇలా పొల్లు చేసుకొని పెట్టుకోవాలి. అండ్ టమాటోస్ తీసుకోవాలి, టమాటోస్ పీసెస్గా కట్ చేసుకోవాలి. అండ్ మేమైతే 3 టమాటోస్ తీసుకున్నాం, 3 మెంబర్స్కి కావాలని. అండ్ మిక్సీ పట్టుకోవాలన్నమాట. చిన్నపిల్లలు తినరు అని చెప్పేసి ఇలా మిక్సీ పట్టుకుంటే చాలా బాగా తింటారు. అండ్ తర్వాత వచ్చేసి మనం స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలన్నమాట టమాటో రైస్, మాడొద్దు కాబట్టి. అండ్ అది ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం 1 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకున్నాము. మోస్ట్లీ అన్నిట్లలో గీ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ ఇంకా గీ రెండు హీట్ అయిన తర్వాత గరం మసాలా వేసుకోవాలి. లైక్ ఇలాచి, లవంగ, పట్ట ఇవి వేసుకోవాలి. అది కూడా వేడైన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర ఇంకా గరం మసాలా రెండు బాగా వేగాలి. వేగిన తర్వాత మేము పచ్చిమిర్చి యాడ్ చేసామన్నమాట. పచ్చిమిర్చి స్లైసెస్ ఇలా పెద్ద కట్ చేసాము. మేము మోస్ట్లీ కారం కొంచెం ఎక్కువ తింటాం, అందుకే మిర్చి కూడా వేసుకున్నాము. తినని వాళ్ళు కొంచెం ఒకటి వేసుకోవచ్చు, లేదా స్కిప్ కూడా చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఇలా బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత మనం కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు ఇవన్నీ బాగా చిటపట అనాలి అనమాట. కలుపుకోవాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు వేసుకోవాలి. మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. కొంచెం అది స్మెల్ పోయే వరకు కలుపుకోవాలి. అండ్ మనం ఇంతకుముందు పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్, అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్. ఇవి రెండు వేసుకొని బాగా కలుపుకోవాలి. అండ్ ఆయిల్ పైన తేలిన తర్వాత మనము రైస్ వేసుకోవాలన్నమాట. అండ్ ఇలా పేస్ట్ చేయడం వల్ల, అంటే టమాటోస్ ఇలా మనం మిక్సీ పట్టి వేయడం వల్ల పిల్లలు తినకుండా ఉండే వాళ్ళకు కూడా బాగా తింటారనమాట. అంటే వాళ్ళకి తిన్నట్టు ఉంటుంది, తీసి పెట్టరు పక్కకి. సో అందుకని నేనైతే ఊకే తీసి పెడతా. అందుకే మా మమ్మీ ఇలా మిక్సీ చేసేస్తుంది అనమాట. పిల్లలు ఇష్టంగా తింటారు. అండ్ మనం ఆల్రెడీ పుల్లు చేసుకున్న రైస్ ఉంది కదా, మనం దాంట్లో వేసి బాగా కలుపుకోవాలన్నమాట. మన టమాటో ప్యూరీ ఏదైతే ఉంది, అన్నం రెండు బాగా కలిపేటట్టు కలుపుకోవాలి. అండ్ మోస్ట్లీ మనం ఏ రైస్ చేసినా, లైక్ టమాటో రైస్, పుదీనా రైస్, ఏ రైస్ చేసినా కూడా మనం కలుపుతూ ఉండడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే మొత్తానికి మిక్స్ అవ్వాలి, మాడకూడదు. కాబట్టి ఇలా చేసుకోవాలన్నమాట. ఇట్స్ ఆల్మోస్ట్ రెడీ. అండ్ లాస్ట్లో గరం మసాలా వేసుకున్నాము, గరం మసాలా పౌడర్ అండ్ ధనియాల పౌడర్. కొత్తిమీర ఉంటే కూడా కొత్తిమీర కూడా యాడ్ చేయొచ్చు, బట్ మా దగ్గర లేకుండే, సో వీ హ్యావ్ స్కిప్డ్. అండ్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అండ్ మెయిన్గా ఆనియన్ ఇంకా లెమన్ పెట్టుకొని తినాలి. వా అనాల్సిందే ఇంకా. అండ్ నేను మా డాడీ అక్కడ తింటున్నాము. నిమ్మకాయ పిండుకొని ఆనియన్ నంచుకు వేసుకొని తింటే అనాల్సిందే. చాలా అంటే చాలా బాగుండే టేస్ట్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హన్విక ఫెయిరీ టేల్స్. అండ్ అప్కమింగ్ చాలా వీడియోస్ వస్తాయి ఫుడ్ మీద. అండ్ వాచ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ఆల్సో మీ ఇంట్లో ట్రై చేయండి, తినండి. హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ ఉంటే అన్నీ ఉంటాయి. బాగా తినండి, కుమ్మండి, ఎంజాయ్ చేయండి. That's all for today. Thank you guys.